వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పేనీలు. పేనీలు అంటే చాలా మందికి తెలీదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ. తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లోనే 2 స్పూన్లు గీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు గీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం చేతితో అదిమితే గీ యాడ్ చేశాక మెత్తగా మిక్స్ చేసేసుకొని మనం చేతితో అదిమితే ఉండగట్టేలాగా ఉండాలి. ఆ తర్వాత మనం చపాతీ పిండి అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఉండలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను నేను. 1 కప్పు షుగర్‌కి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఇలాగ 4 భాగాలుగా చేసుకొని ఒక్కోటి మనం చపాతీ ఎలా అయితే తిక్కుకుంటామో అలాగా మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా చేసేసుకొని మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకొని ఒక్కో దానికి పైన గీ యాడ్ చేసుకుంటూ ఒక్కో లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా చపాతీ మొత్తం గీ స్ప్రెడ్ చేసేసుకొని ఒక్కో దానికి అలా యాడ్ చేసుకుంటూ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఇలాగ గీ యాడ్ చేసుకొని 1 బై 1 అప్లై ఇలాగా అన్నిటికీ గీ అప్లై చేసుకొని 1 బై 1 యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ సరిగా అమర్చేసుకొని చపాతీని 1 బై 1 అరేంజ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ గీ అప్లై చేసుకున్న తర్వాత 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అన్నిటిని ఇలా రోల్ చేసేసుకోవాలి. చక్కగా అన్నిటిని ఇలా రోల్ చేసేసుకుంటూ చిన్న ఉండగా లేదా ఇలా రోల్ చేసేసుకుంటూ చక్కగా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆ రోల్‌ని ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కువ కాకుండా ఒక మీడియం సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. అలాగే అన్నిటిని 1 బై 1 పీసెస్‌గా కట్ చేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా 1 బై 1 పీసెస్‌ని కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పీసెస్‌ను 1 బై 1 చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మరీ స్మూత్‌గా కాకుండా జస్ట్ అలాగ ఒకసారి ప్రెస్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మనం చపాతీ కర్రతో మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా మామూలుగా చిన్నగా తిక్కేసుకొని 1 బై 1 అలా పక్కన ఉంచేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అన్నీ ఇలాగ తిక్కేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని 1 బై 1 ఇదంతా ప్రాసెస్ వీటిని వేపుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి. మనం 1 బై 1 సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్‌ని చూద్దాము. షుగర్ సిరప్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్‌లో వేస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి షుగర్ సిరప్. అయితే ఈ షుగర్ సిరప్ ఆ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ముందుగా మనం వేపుకున్న ఒక్కొక్క పూరిని తీసుకుంటూ షుగర్ సిరప్‌లో ఒక్కసారి అలాగ డిప్ చేసి తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. 1 బై 1 అలాగ అన్నీ చేసుకుంటూ 1 బై 1 షుగర్ సిరప్‌లో డిప్ చేసుకొని సపరేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా చక్కటి పొరలు పొరలుగా ఉండే పేనీలు అయితే రెడీ అయ్యాయి. తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.